అందరికి నమస్తే. రామ్ రామ్. అందరు మంచిగా ఉన్నారు కదా. ఇవాళ ఇగో ఈ సమ్మక్క జాతర కాడికి వచ్చినాం. ఇది ఎక్కడ తెలుసా? జైత్యాల జిల్లా గొల్లపల్లి మండలం శిలాకొడూరు కాడ 40 ఏళ్ల నుంచి వెళ్ళి గద్దెలు కట్టి గద్దెల కాడ సమ్మక్క పూజలు చేస్తురట. ఈ జాతర ముచ్చటేందో చూద్దాం పాండ్రి. అయితే ఈ అన్న ఉన్నాడు చూసారా, మొదటి నుంచి వెళ్ళి ఇక్కడ శిలాకొడూరులో గద్దెలు కట్టి ఫస్ట్ నుంచి వెళ్ళి ఎట్లయితే ఉన్నారో మెయింటైన్ చేసిందో ఈ అన్న ఫస్ట్ నుంచి వెళ్ళి ఉన్న అన్న. ఈ అన్న విలేజ్ లో లేరు కాబట్టి మాకు సహకరించలేదు కాబట్టి పక్కపడి విలేజ్ నుంచి తీసుకున్నాం. శిల్వాగూడలో మాకు ఒక 6 బలవనాలు అంటే 10 మెంబర్లతో మధ్యంతరంగా కొన్ని జత్రులు జరగంగా 12 వేల కార్యం వల్ల ఈ సమ్మక్క జాతర నుంచి వెళ్ళి ఆ కరెంట్ రాజయ్య నేను ఈ దేవుని తీసుకొచ్చుడు గద్దెల చుట్టేరుడు జగనారాయణ విజయసుడు ఇవన్నీ మాత్రమే కాబట్టి ఆ సమయ సందర్భంగా ఇప్పుడు డెవలప్ ఈ సార్లమ్మ గద్దె, సమ్మక్క గద్దె, లక్ష్మీ గద్దె, నారులమ్మ గద్దె, పగిడిద్దరాజు, గోవిందరాజు ఇవన్నీ ఏ తంత్రం లేదు. నీ పేరేం పేరే? నా పేరు అల్లాడి వెంకన్నమ్మ, తండ్రి పేరు లచ్చన్న. అల్లాడి వెంకన్న, తండ్రి పేరు లచ్చన్న. అన్నయ్య బట్టి ఇంత దూరం ఇప్పటిదాకా 30 ఏళ్ల నుంచి వెళ్ళి ఇప్పటి వరకు ఇక్కడ సమ్మక్క జాతర జరుగుతుంది. సమ్మక్క సారలమ్మది. ఇంకా కూడా ఈ అన్న ఆధ్వర్యం లోపల ఇంకెంతో ముందడుకోవాలి, ఇంకా మంచిగా జరగాలి, ఇంకా బాగా మంది భక్తులు వచ్చి కోరిన కోరికలు తీరి మంచిగా జరగాలని కోరుకుంటారు. యోగి అన్న సర్పంచ్ సాబు, శిలాకొడూరు సర్పంచ్. అన్న నీ పేరేం పేరన్నా? తిరుపతి గౌడ్ అన్న. మరి ఇక్కడ జాతర గురించి మీకు బాగా తెలుసు కదా జరా. ఇక్కడ మీరు ఇక్కడ ఊరోళ్ళు మళ్ళీ సర్పంచ్ కనుక మరి ఎట్లా జరుగుతుంది? ఎన్నేళ్ళ మొదలు పెట్టి కొద్దిగా చెప్పు. గంగయ్య పంతులు అని ఉంటాయి. గంగయ్య పంతులు గంగయ్య పంతులు అంటే కాపు వాళ్ళు పంతులు అందరూ. అదే తర్వాత రాజశెట్టి రాజయ్య అని ఎలక్షన్ డిపార్ట్మెంట్ లో మా శిల్వాకుట్లో సెటిల్ అయ్యారు. వాళ్ళిద్దరే ఇక్కడ దీనికి వాళ్ళిద్దరు గంగయ్య పంతులు రాజన్న ఇద్దరు కలిసి మొదలు పెట్టింది. పెడితే అప్పుడు దీనికి ముందుకు రావడానికి కూడా చాలా మంది భయపడతారు. ఏంటిదో ఈ దేవుడు అంటే చాలా మంది భయపడతారు. చిందోళ్ళ నుండో 4, ఇక్కడ నుండో 6, ఒక 10 మంది. అప్పటికి ఇప్పటికి మరి భక్తులు పెరిగి మరి నమ్మకం అయితే అందరికి వచ్చినట్టున్నదా లేకుంటే ఎట్లున్నది?
100% వాళ్ళు కోరిన కోరికలు నెరవేరుతున్నాయి కాబట్టి అన్న సంతోషం అన్న. రామ్ రామ్. యోగి తమ్ముడు కూడా మేనేజ్మెంట్ ఉన్నాడు. తమ్ముడు నీ పేరు ఏం పేరు తమ్మి? నా పేరు శివ, కందుకూరి శివ. కందుకూరి శివ. తమ్ముడు మరి మీరు ఎట్లా జరుగుతుంది, ఎప్పుడు స్టార్ట్ అయింది, కొద్దిగా మీరు ఎప్పుడు మొదలైందో ముచ్చట ఎప్పుడు? 1994 స్టార్ట్ అయింది. అప్పుడు ఇద్దరు వ్యక్తులు దీన్ని ప్రారంభం చేశారు. అంటే ఎవరు వాళ్ళు? రాజయ్య, గండే గంగయ్య. కరెంటు రాజయ్య, గండే గంగయ్య, వాళ్ళ ఇద్దరితోటి ఇది మొదలు పెట్టింది. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఈ ఊరును చందోలి కలుపుకొని ఈ జాతరని ప్రారంభం చేసుకుంటూ నడిపించుకుంటూ ముందు. మరి అప్పటికి ఇప్పటికి భక్తులు ఎవరైనా పెరిగి అనుకున్న వాళ్ళకి అనుకున్నట్టు అయినా మరి చాలా మందికి అయినా మందికి మంచినైతే జరుగుతుంది కదా, భక్తులు అందరు వచ్చి అనుకున్నట్టు అయ్యి. వీళ్ళు డాక్టర్లు కానీ అందరూ మాకు అనుకూలంగా బాగుంటారు. సరే తమ్ముడు, ఉంటాం మరి. ఈ జాతర ముచ్చట్లు చూసిండు కదా, ఇక ఉందాం. రామ్ రామ్.